Watch full episodes on Jio Hotstar. సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. నా ప్రియమైన ఇల్లు, ఈ ఇంటితో ఎన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ నో, హ్యూమన్ అభిమన్యు అమ్మా నాన్నలను చూశాడంటే మన గేమ్ ఓవర్. గేమ్ ఇప్పుడే మొదలైంది. టైమ్ ఫర్ ఏలియన్ టాలెంట్. కుమార్ హౌస్ కి రావడం మమ్మీ డాడీ కొంచెం ఎక్కువే గుర్తొస్తున్నారు. ఐ కెన్ ఫీల్ దమ్ హియర్. మామ్ డాడ్, ఐఎమ్ కమింగ్. లేదు బతికిపోయాం, ఎందుకంటే తను లండన్ వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ ఫినిష్. ఓ నో, సుప్రీమో కాల్ కి టైం అయింది. ఇప్పుడేం చేద్దాం? నో ఫియర్ వెన్ అభిమన్యు ఇస్ హియర్. అసలు ఏ కనెక్షన్ ఉండదు, ఇక ఏ కాల్ రాదు. సరే బయటికి వెళ్తాను. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? లండన్ అభిమన్యు వెళ్ళిపోయినట్టున్నాడు అనిపిస్తోంది. అయ్యో బాబోయ్! ఈ హ్యూమన్స్ ఏమంటారు? కోటి సమస్యలకి అనంత కోటి ఉపాయాలు. ఫైనలీ హ్యూమన్ అభిమన్యు బ్యాక్ టు లండన్. అయ్యో, సుప్రీమోకి కాల్ ఎందుకు కలవడం లేదు? అభిమన్యు, నువ్వు రిసీవర్ ని రీకనెక్ట్ చేసావా? డిష్ యాంటీనా. నిన్న రాత్రి కన్ఫ్యూజన్ లో నేను డిష్ యాంటీనా వైర్ మళ్ళీ కలపడం మర్చిపోయాను. నేను ఇప్పుడే కనెక్షన్ కలిపొస్తాను. అభిమన్యు ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఇప్పుడు అవుతుంది సుప్రీమోతో మళ్ళీ కనెక్షన్. సుప్రీమో కాల్ వచ్చేసింది. అభిమన్యు స్పేస్ లోనా? నేను తనని డైరెక్ట్ గా స్పేస్ లోకే తీసుకొచ్చాను. హ్యూమన్ అభిమన్యు లండన్ వెళ్ళాడు, ఏలియన్ అభిమన్యు స్పేస్ లోకి. ఇక మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే సుప్రీమో, అభిమన్యు ఎర్త్ మీదకి తిరిగి వస్తాడు కదా? లేదు. ఓహో, ఈ సెక్యూరిటీ అలారం మళ్ళీ మోగుతోంది. నేను ఇప్పుడు మమ్మీ, సుప్రీమో కాల్ వచ్చిందా లేదా? అయ్యో ఆగు. నేను చెప్పేది ఏంటంటే, అభిమన్యు ఎప్పటి వరకు ఏలియన్ రేసు గెలవలేడో అప్పటి వరకు తను ఎర్త్ మీదికి తిరిగి రాడు. ప్రస్తుతానికి ఇంతే, మిగతాది తర్వాత ఓవర్ అండ్ అవుట్. మమ్మీ, ఉదయం మీరే చెప్పారు కదా సుప్రీమో కాల్ అటెండ్ అవ్వమని, కానీ ఇప్పుడు అటెండ్ అవ్వనివ్వలేదు. ఏంటి విషయం? సుప్రీమో అభిమన్యు కుమార్ని చూశారు. ఆయన ఏలియన్ అభిమన్యు అనుకున్నారు. ఆయన హ్యూమన్ అభిమన్యుని ఏలియన్ అనుకుని ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయిస్తారు. హ్యూమన్ అభిమన్యుకి ఏలియన్ టాస్కులు చేయలేడు. ఏలియన్ అభిమన్యు హ్యూమన్ టాలెంట్ చూపించలేడు. ఐ మీన్ ఎవరు ఏమి చేయలేరు. పెద్ద ప్రాబ్లమే మాట్లాడకండి. నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం అందరం దొరికిపోతాము. రిలాక్స్, ఏమీ జరగదు. అభిమన్యు కుమార్ కూడా నా వల్లే ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. అందుకే ఈ ప్రాబ్లం నుండి కూడా నేనే బయటపడేస్తాను. కానీ నువ్వేం చేస్తావు అభిమన్యు? జాప్ తో స్పేస్ లోకి వెళ్తాను. ఇక ఎలాగైనా హ్యూమన్ అభిమన్యుని వెనక్కి తీసుకొస్తాను. చూస్తాను నన్ను ఎవరు ఆపుతారో. అభిమన్యు, ఓహో, ఆపే వాళ్ళు వచ్చేసారు. అభిమన్యు, నువ్వు ఇక్కడున్నావా? ప్రిన్సిపల్ మనీ స్కూల్ మొత్తాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నారు, కానీ నువ్వు ఫోన్ మాత్రం ఎత్తడం లేదు. ఎందుకని? అయ్యో అభిమన్యు, నువ్వు కాల్ ఎత్తకపోవడం వల్ల ముందే చాలా ప్రాబ్లం వచ్చి పడింది. మనీ చెప్పారు మ్యాటర్ ఇస్ నాట్ ఫనీ. నువ్వు పాటు వచ్చి తీరాలి, సోప్ బాక్స్ లో జారడానికి, ఐ మీన్ రేస్ చేయడానికి. ఆర్య, పై ప్రాబ్లం ని నువ్వే హ్యాండిల్ చేయి. నేను ఎక్కడికి వచ్చేసాను? ఇది ఎలాంటి ప్లేస్? ఇదేంటి, నేను స్పేస్ లోనా? నేను త్వరగా వెళ్ళిపోవాలి. నేను ఎర్త్ మీదకి ఎలా వెళ్ళాలి? ఏలియన్! అభిమన్యు, నువ్వు లేచావా? నేను నిన్ను ఒక ఇంపార్టెంట్ మిషన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను తప్పకుండా నన్ను తీసుకెళ్లి ఏదో ఏలియన్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కొత్త ఏలియన్ స్పైడర్స్ చేస్తాడేమో. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? దాక్కోవడం వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు పార్టిసిపేట్ చేసే తీరాలి అభిమన్యు. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఎలాంటి స్పేస్ లేదు. ఏం చెయ్యాలి? గొట్టల అంకుల్ ఇచ్చిన ఫ్రీజింగ్ గన్ ఇప్పుడు ఇదే కాపాడగలదు. వద్దు. ఏలియన్ ఫ్రీజ్ అయిపోయింది. ఫైనలీ ఈ గన్ పనిచేసింది.
అదిగో ఎర్త్. ఇప్పుడు నేను ఏదో విధంగా ఈ స్పేస్ షిప్ ని ల్యాండింగ్ చేయాలి. ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ని తిరిగి ఎర్త్ వైపుకి ఎలా తీసుకుని వెళ్ళాలి? ఈ బటన్ నొక్కి చూస్తాను ఏం జరుగుతుందో. అసలేం జరుగుతుంది? వావ్, నడుస్తుంది. ఇది వీడియో గేమ్ ఆడినట్టుగానే ఉంది. ఈ గేమ్ ఓవర్ అయిపోతుందేమో. శభాష్ అభిమన్యు. ఏలియన్ కి తెలివి వచ్చేసింది. ఇంకా దీనికి నా పేరు కూడా తెలుసు, అలాగే హ్యూమన్ లాంగ్వేజ్ కూడా. ఇంత త్వరగా ప్లానెట్ జోయాకి తీసుకొచ్చేసావా? ప్లానెట్ జొరాకా అంటే ఇది ఎర్త్ కాదా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే నువ్వు ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. ఏంటి? కానీ నేను ఎర్త్ మీద సోప్ బాక్స్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. సోప్ బాక్స్? ఈ రోజు ఎర్త్ మీద చిన్నపాటి రేస్లన్నీ మర్చిపో. నువ్వు స్పేస్ లోని అన్నిటికన్నా పెద్ద రేస్ లో పాల్గొనాలి. నో, నేను పార్టిసిపేట్ చేయను. నేను తిరిగి ఎర్త్ కి వెళ్ళాలి. వెళ్ళిపో. ఈ రేస్ తర్వాత ఒకవేళ నువ్వు స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయకపోతే తిరిగి ఎర్త్ కి వెళ్ళలేవు. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? దానికి తోడు విపరీతమైన ఆకలేస్తుంది ఆకలా? కూడా. అంటే దాని అర్థం ఛార్జింగ్ హ్యూమన్స్ తో పాటు ఉండి వాళ్ళలాగే మాట్లాడుతున్నావు. వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో. ఈ లోపల నేను రేస్ ట్రాక్ ని చెక్ చేసి వస్తాను. చార్జా? ఇక్కడ మొబైల్ ఛార్జ్ చేసుకున్న ఏం లాభం? నెట్వర్క్ ఎక్కడ దొరుకుతుంది? అసలే ఆకలేస్తుంది. అయినా భోజనం ఎక్కడ ఉంటుంది? అసలు ఈ ఏలియన్స్ ఏం తింటారు? కప్ కేక్స్ నా ఫేవరెట్. ఇవి ఎర్త్ మీద కప్ కేక్స్ కన్నా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. ఏం జరుగుతుంది నా పొట్టలో? అయ్యో, ఇవి కప్ కేక్స్ కాదు, గ్యాస్ కేక్స్. బేసిక్ ప్రపంచానికి స్వాగతం ఫ్రెండ్స్. ఇక కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది ఇంటర్ స్కూల్ సోప్ రేస్ ఛాంపియన్షిప్. అభిమన్యు ఎక్కడుండిపోయాడు? రేస్ మొదలైపోతుంది కానీ అభిమన్యు గురించి ఏమీ తెలియడం లేదు. అయ్యో, పద. అయ్యో, ఏమండి లేవండి. ఓ అభిమన్యు, జాగ్రత్త. నువ్వు ఇలానే వచ్చేసావా? అవును, మన సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ నీ దగ్గరే ఉంది కదా. నిన్నటి కార్ విరిగిపోయింది కదా. నువ్వే కదా చెప్పావు ఈ రోజు రేస్ కోసం కొత్త సోప్ బాక్స్ కార్ తీసుకొస్తావని. ఆ అభిమన్యు అలాంటి ప్రామిస్ చేసి వెళ్ళిపోయాడు. అది ఈ అభిమన్యు కావాలన్నా చేయలేడు. నాకు సోప్ బాక్స్ లోని గెస్ కూడా రాదు. ఏ అభిమన్యు, సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ లేకుండా మనం ఈ ఛాంపియన్షిప్ అసలు ఎలా గెలుస్తాము? రేస్ గెలవడానికి నా పెరుగు పంచదార సరిపోతాయి. నా చేత ఈ పెరుగు పంచదార తిను. మైండ్ ప్రశాంతంగా ఉంటే రేస్ ఖచ్చితంగా గెలుస్తావు. ఈ రోజు సమస్య ఆర్య నోటిలాగా పొడుగ్గా అయిపోతూనే ఉంది. అభిమన్యు, ఇక్కడి నుండి పారిపో, లేకపోతే నువ్వు సగం అయిపోతావు. మేము హ్యూమన్స్ ఫుడ్ తింటే సగం హ్యూమన్ ఇంకా సగం ఏలియన్ అయిపోతాం. నేను ఎవరికి బాడీ చూపించలేకుండా అయిపోయాను. ఐడియా! ఆకాశం నుండి పడ్డాను. ఈ ప్లానెట్ మీద ఇరుక్కుపోయానా? బర్త్డేకి ఏదైనా ఎక్సైటింగ్ గా చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ సమస్యల సునామీ వచ్చేసింది. ఇక్కడ కూడా ఏలియన్సా? అది కూడా 3. ఏం చేయకండి. రన్ అభిమన్యు. Leave me! No. అమ్మో, ఎన్ని ఏలియన్సా? ప్లీజ్ నన్ను ఏం చేయకండి. మా మమ్మీ మీదొట్టు. నేను నిజంగా ఎవరికి ఏమీ చెప్పను. నా పాకెట్ మనీ అంతా తీసుకోండి, కానీ ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేస్తాం, కానీ నువ్వు మేమేం చెప్తే అది చెయ్యాలి. ఎర్త్ మీదకి వెళ్ళడానికి నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ స్పేస్ రేసా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? నేను హ్యూమన్ ఏలియన్స్ తో ఎలా రేస్ చేస్తాను? హ్యూమన్ బ్రెయిన్ ని ఎక్కువ పరిగెత్తించకు. నేను దేన్ని పరిగెత్తించలేను. ఉదయం నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు. నువ్వు ఒక్క మెతుకు తినాలా? నీకోసం మొత్తం భోజనమే తెచ్చావు. భోజనమా?
ఇది గ్యాస్ కేక్ కాదు కదా? చూస్తుంటే ఏలియన్ కేక్ తిని తన పొట్ట టైట్ అయిపోయినట్టుంది. ఇది సేఫే. స్పేస్ లో ఏ ఏలియన్ కి కూడా ఈ విషయం తెలియకూడదు. ఒక హ్యూమన్ స్పేస్ లోకి వచ్చాడని సుప్రీమోకి కూడా. ఒకవేళ తెలిసిపోతేనో? అప్పుడు సుప్రీమో పేరు చెడిపోతుంది. ఆయన జోంగాకి కమాండర్ గా ఉండలేరు. ఆ తర్వాత మనకి ఎర్త్ నుండి టికెట్ కట్ అయిపోతుంది. ఓయ్ అందరి సోప్ బాక్స్ రేస్ కి స్వాగతం. ఈ రోజు అందరు తెరలు దించబోతున్నారు. ఈ రోజు సోప్ బాక్స్ కార్స్ ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో అంతకు మించి వాళ్ళ పార్టిసిపెంట్స్ ఫ్యాన్సీగా ఉన్నారు. చిట్టు ఇంకా బిట్టు, రింకీ ఇంకా పింకీ, అరే ఇంకా మన లాస్ట్ ఇయర్ ఛాంపియన్ డానీ ఇంకా జామీ. కొట్టండి చప్పట్లు. రేసర్లందరూ వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేయండి. ఈ అభిమన్యు ఎక్కడుండి పోయాడు? అందరి కార్స్ వస్తున్నాయి కానీ మన దగ్గర కారే లేదు. ఓయ్, క్షమించండి, ఇదిగోండి మన ఆఖరి రేసర్ అభిమన్యు. అభిమన్యు, అభిమన్యు. ఇదిగోండి టింకు ఇంకా అభిమన్యు. ఇది సోప్ బాక్స్ కార్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కార్. కార్ ఏదైనా కానీ ఛాంపియన్ మాత్రం డానీయే, అర్థమైందా? అది ఈ రేస్ డిసైడ్ చేస్తుంది ఈ ఇయర్ ఛాంపియన్ ఎవరన్నది. కాసేపట్లో నీకే అర్థమవుతుంది. సరే సరే. సోప్ బాక్స్ రేస్ వల్ల నా తల ఎంతలా తిరుగుతుందో అంతకన్నా ఎక్కువగా స్పేస్ రేస్ వల్ల ఆ అభిమన్యు గుండె భయపడుతుంటుంది. ఇంటర్ ప్లానెట్ ఏలియన్ రేస్ కి అన్ని ఏలియన్స్ కి స్వాగతం. మన మొదటి కంటెస్టెంట్ కట్రీనా. వన్ టూ త్రీ ఫోర్ మల్టిపుల్ లెగ్స్ తో కట్రీనా చేస్తుంది రేస్. ఇక ఆపోనెంట్ కి ఎగ్జిటర్ ఫేస్ చూపిస్తుందా? తన టేల్ తనకన్నా ఫాస్ట్. బీ సేఫ్. ఇంకా తనే అభిరా, తనకంటే తన చెవులే పెద్దవి. అవి తనకి ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా తనే లాస్ట్ ఇయర్ విన్నర్ బౌన్సీ. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎలా అందరి కళ్ళు తిప్పుతున్నాడో రేస్ లో కూడా నీ ఆపోనెంట్స్ కి ఎదుర్కోగలవా? ఎనీ డౌట్ చెప్పండి. ఏలియన్స్ పేరు వింటేనే భయపడి నేను ఈ రోజు స్వయంగా వాళ్ళ మధ్య నిలబడి రేస్ చేస్తున్నాను. నన్ను ఎవరు కాపాడుతారో తెలియడం లేదే. టెంటికల్ స్ట్రైట్ జాప్. మీరు ఏది యూజ్ చేస్తారు? అదిగోండి అద్భుతం జరుగుతుందండి. రేస్ ట్రాక్ మీద సోప్ బాక్స్ కార్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు తెలిపోతుంది విజయవాడ వైపా లేక ఇటు వైపా. సిగ్నల్ ఇవ్వగానే పరిగెత్తించండి మీ కార్. చూద్దాం ఎవరికి అందుతాయో జై జై ద్వారాలు యార్. ఇప్పుడు అందరు కొట్టాలి ఈ రేస్ ట్రాక్ చుట్టూ చక్కర్లండి. ఇక వెనకబడిన వాళ్ళు మాయమైపోతారేమో చూసుకోండి. టిట్టు బిట్టు రింకీ పింకీ డానీ జామీ టింకు అభిమన్యు. అభిమన్యు, మన కార్ స్లోప్ లో స్పీడ్ గా ఎందుకు వెళ్ళడం లేదు? ఎక్కువ స్పీడ్ అయితే టెంటికల్స్ ఓపెన్ అయిపోతాయేమో. టింకు, టీచర్ ఏం చెప్పారో మర్చిపోయావా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ మాటలు కేవలం కథల్లో చెప్పుకోవడానికే ఉంటాయి, రియల్ లైఫ్ లో కాదు. ఈ రోజు కథల్లో కూడా జరగనవన్నీ రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి. ఎక్కడ ఇరుక్కుపోయావు అభిమన్యు? టిట్టు బిట్టు అందరికన్నా ముందుంటే ఇంకా టింకు అభిమన్యు అందరికన్నా వెనుకున్నారు. డానీ దారి నుంచి అడ్డు తప్పుకోండి, లేకపోతే తప్పించడం డానీకి బాగా తెలుసు. అయ్యయ్యో, టిట్టు బిట్టు కార్ ట్రాక్ బయటకు వెళ్ళిపోయింది. అలాగే రేస్ నుంచి కూడా. ఒకరిని చేర్చాల్సిన చోటికి చేర్చారు. ఇక ఇప్పుడు నీ వంతు.
అసలు ఏమైంది? నాకేం కనిపించడం లేదు. వీళ్ళు కూడా అవుట్. అయ్యో రింకీ పింకీ కార్ కూడా అయిపోయింది బేకా. అరే అభిమన్యు, మిగతా పార్టిసిపేట్స్ అందరూ బయటే ఉండిపోయారు. మనం ఎలా అయినా ఈ రేస్ గెలిచి తీరాలి. ఏదో ఒకటి చెయ్యి. నేను ఈ రేస్ దిక్కులేక జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ రాంగ్ చేసిన వాళ్ళకి అభిమన్యు తప్పకుండా రైట్ లెసన్ నేర్పిస్తాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.